పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. ముందు కారు ప్రమాదంలో ఎస్ఎస్ఎల్ లీడర్ అనిల్ చనిపోయాడని భావించారు. అక్కడ లభించిన ఆధారాలు పరిశీలించాక గన్తో కాల్చి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే బంధువు హస్తం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేత హత్యకు కారణమేంటి? వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేత బంధువుతో అనిల్ కు ఉన్న సంబంధాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలోని మెదక్ జిల్లా కుల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నేత మారెల్లి అనిల్ కుమార్ గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వెళ్తూ ఉండగా హత్యకు గురయ్యారు. తన బావమరిది శేఖర్ డ్రైవర్ బాబును కొల్చారం దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి తన గ్రామానికి ఒంటరిగా కారులో వెళ్తున్న అనిల్ కుమార్ను వెంటాడి దాడి చేసి కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో 4 బుల్లెట్లు దొరకడం, మృతుని శరీరంపై 4 బుల్లెట్ గాయాలు ఉండడంతో పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించారు. బండి తీసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చేకుంటా పిల్లగాడు ఆ పిల్లగాడు వెళ్ళిపోయాడు. బాబు కూడా వెళ్ళిపోయాడు. సార్ ఏం జరిగిందో కార్లా ఏం జరిగిందో సార్. ఎస్సీసీఎల్ నేత అనిల్ హత్యతో కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే బంధువుకు సంబంధం ఉన్నట్లుగా మృతుడి బంధువులు చెప్తున్నారు. కొంతకాలంగా ఆ టీడీపీ ఎమ్మెల్యే బంధువుతో అనిల్కు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన వివాదం నడుస్తోందని సమాచారం. గతంలో 80 లక్షల నగదుతో పాటు ఒక బెంజ్ కారును సదరు వ్యక్తి నుండి అనిల్ తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ క్యాష్ కారు విషయంలో కూడా పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు మృతుడి బావమరిది శేఖర్ చెప్పాడు. గాంధీ భవన్లో సమావేశం ముగిసిన తర్వాత బంజారాహిల్స్లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయానికి వెళ్లి తర్వాత మెదక్ జిల్లాలోని తన గ్రామానికి అనిల్ బయలుదేరారు. ఈ హత్యతో ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్తోనే అనిల్ను హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుండి వెంబడిస్తున్న దుండగుడు పథకం ప్రకారమే కారు నుంచి డ్రైవర్ అనిల్ బావమరిది దిగిపోయిన తర్వాత వెంబడించి కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్తున్నారు.